హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. టుడే నేను పెట్టిన తమ్నైల్ ఏంటంటే అంగన్వాడీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం తమ్నైల్ పెట్టాను. దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషను, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి అన్నమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. జాబ్ అలర్ట్. 10th అర్హతతో అంగన్వాడీ స్థాయిలో ఆయా ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల. సో 10వ తరగతి స్థాయితో ఆయా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ WDCWD ఆంధ్రప్రదేశ్ జాబ్ నోటిఫికేషన్ అవుట్. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ 2024 అంటే WDCWD నోటిఫికేషన్ అవుట్. ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఆయా సోషల్ వర్కర్ అండ్ సెక్యూరిటీ గార్డ్ పోస్టులతో కోసం దరఖాస్తును ఆహ్వానిస్తుంది. 1/7/2024 నాటికి అంటే 1 జూలై 2024 నాటికి 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు మధ్య వయసు కలిగిన అర్హతలు గల అభ్యర్థుల నుండి వివిధ పోస్టులకు కోసం దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు జిల్లా వెబ్సైట్ నుండి నిర్దేశించిన దరఖాస్తుల ఫారంను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు నింపిన దరఖాస్తులతో పాటు విద్యార్హతలు అటెస్టెడ్ అంటే విద్యార్హతలు యాడ్ చేసి జిరాక్స్ కాపీలు, మార్కులు, జాబితా, అనుభవ ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేటు మొదలైన వాటితో పాటు DW అండ్ CW అండ్ EO కలెక్టరేట్ కాంపౌండ్ గదికి పంపించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ జిరాక్స్లు పట్టుకుని మనకి కలెక్టర్ గారు ఉంటారు కదా, మన జిల్లా కలెక్టర్, వాళ్ళకి పంపించాలన్నమాట. 22 భీమవరం పిన్ కోడ్ 534202 23 ఆగస్ట్ 2024 నుండి సెప్టెంబర్ 2, 2024 వరకు 5 గంటల లోపు అంటే 23 ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు లోపు ఈ ఫామ్స్ అన్నీ కలిపి కలెక్టర్ ఆఫీస్ పంపించాలన్నమాట. 5 గంటల లోపు. సో ఓకేనా. నేరుగా క్వాలిఫైడ్ షార్ట్ లిస్ట్ అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఇలా పంపించగానే మనకి షార్ట్ లిస్ట్ అభ్యర్థులను డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చి కేస్ వర్కరు. క్వాలిఫికేషన్ ఎనీ ఉమెన్ హ్యావింగ్ ఏ బ్యాచిలర్ ఇన్ లా, సోషల్ వర్క్, సోషాలజీ, సోషల్ సైన్స్, సైకాలజీ విత్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ అండ్ ఉమెన్ రిలేటెడ్ రిలవెంట్. సో ఫ్రెండ్స్, వెస్ట్ గోదావరి ప్లేస్ ఆఫ్ వర్కర్ అంటే వెస్ట్ గోదావరి వాళ్ళు కేస్ వర్కర్ వాళ్ళు వెస్ట్ గోదావరిలో కేస్ వర్కర్ అనే ఒక జాబ్ కోసం సోషాలజీ కానీ సోషల్ వర్క్ అని ఎనీ ఉమెన్ అంటే ఎవరైనా సరే బ్యాచిలర్ అయి ఉండంటే ఆమె దీనికి అప్లై చేసుకోవచ్చు. రోస్టర్ పాయింట్ వచ్చి SC క్యాస్ట్ అయిన ఉండే ఒక పోస్ట్ అనమాట. దీని ఒక సాలరీ వచ్చి 19,500 రూపాయలు నెలకి. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్. ద సర్వీసెస్ కుడ్ బి అవుట్సోర్స్ టు ఎనీ పర్సన్ హ్యావింగ్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్. 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే హీ ఆర్ షీ షుడ్ బి ప్రిఫర్డ్లీ. ఓకేనా. వాళ్ళు వెస్ట్ గోదావరి వాళ్ళు SC క్యాస్ట్ వాళ్ళు ఒకటి, OC క్యాస్ట్ వాళ్ళకి ఒకటి, 15,000 రూపాయలు జీతం అనమాట. నెక్స్ట్ వచ్చి డాక్టర్ పార్ట్ టైం. డాక్టర్ పోస్టులు ఒక పోస్ట్ ఉంది, అది కూడా MBBS కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వెస్ట్ గోదావరి OC కేటగిరీ 1 పోస్ట్ ఉంది, 9,930 రూపాయలు. అలాగే ఆయాస్ హోమ్. ఏంటంటే 3 పోస్టులు ఉన్నాయి. కంప్లీట్ అండ్ నో పాస్ట్ రికార్డ్ ఆఫ్ మోరల్ టర్పిట్యూడ్ అంటే మీ మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ లేకుండా ఉంటే దీన్ని తీసుకుంటారు. వెస్ట్ గోదావరి SC క్యాస్ట్ కోటి, ST క్యాస్ట్ కోటి, OC క్యాస్ట్ కోటి. దీని యొక్క సాలరీ వచ్చి 7,944 రూపాయలు పెర్ మంత్. జిల్లా మహిళా అండ్ శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి నియంత్రణలో ఉన్న స్పెషలైజ్డ్ అడ్వాన్స్డ్ ఏజెన్సీలో పనిచేయడానికి అర్హత కలిగిన మహిళలు అప్లై చేసుకున్నట్లయితే సొంత జిల్లాలోనే ఉద్యోగం వస్తుంది. ఈ నోటిఫికేషన్ నెలకి 15,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ముఖ్యమైన వివరాలు అన్నమాట. నోటిఫికేషన్ PDF చూద్దాం. నోటిఫికేషన్ PDF ఓపెన్ చేస్తే మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి. నోటిఫికేషన్ PDF ఓపెన్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్, 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరం. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో పోస్టులు వచ్చి డాక్టరు, ఆయాస్ హోము అనే 3 పోస్టులు ఒకటి, ఒక పోస్ట్ ఒకటి, 4 పోస్టులు
మొత్తం దీని సాలరీ చెప్పాను కదా, 9,930 నుంచి 7,944 వరకు. వెస్ట్ గోదావరి AP.gov.in. దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చి 23 ఆగస్ట్ నుంచి, లాస్ట్ డేట్ అంటే ఎండింగ్ డేట్ వచ్చి సెప్టెంబర్ 2 వరకు. సెప్టెంబర్ 2 5 లోపు మనకి ఈ సర్టిఫికేట్ జిరాక్స్లు అన్నీ తీసుకుని, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మళ్ళీ మనకి ఇచ్చిన ఫామ్ ఏమో ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసి అది అన్నీ పూర్తిగా పట్టుకుని వెళ్ళి మన కలెక్టర్ ఆఫీస్, జిల్లా కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ ఫామ్ అయితే పట్టుకెళ్ళాలి. కరికులం ఇట ప్రపోజ్డ్ పొజిషన్, మీకు ఏ పొజిషన్ కావాలన్నా ఆ పొజిషన్, మీ అటాచ్డ్ ఫోటో, మీ ఫోటో యాడ్ చేస్తారు, ఆధార్ నెంబరు, మీ పేరు, మీ నాన్నగారి పేరు, లేదా మీ హస్బెండ్ అంటే మీ ఆయన పేరు, జెండర్ ఫీమేల్, పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటున్నారో అది, నేటివ్ మండల్ అంటే భీమవరంలో ఏదైనా ఏ మండలం అయితే ఆ మండలం, నేటివ్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ మీది వెస్ట్ గోదావరి, మొబైల్ నెంబర్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ అంటే మీది నేషనాలిటీ, రిలీజియన్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, ఇండియన్ అయితే ఇండియన్ అలా. నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు చదువుకున్నారు, ఎన్ని మార్క్స్, ఎప్పుడు పాస్ అయ్యారు, రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా, లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్, బోర్డ్ ఇన్స్టిట్యూషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, టెక్నికల్ క్వాలిఫికేషన్, కంప్యూటర్ అలాంటివి ఏమైనా ఉంటాయి. తర్వాత మెంబర్షిప్ ఆఫ్ ప్రొఫెషనల్ అసోసియేషన్, మీది ఏదైనా మెంబర్షిప్ ప్రొఫెషనల్ అసోసియేషన్లో ఏదైనా మెంబర్షిప్ ఉంటే దాంట్లో ఏంటో అనేది. అదర్ ట్రైనింగ్ అంటే మీరు ఏదైనా ట్రైనింగ్ తీసుకుంటే ఆ ట్రైనింగ్ గురించి రాయండి. వర్క్ ఎక్స్పీరియన్స్, ఎంప్లాయ్మెంట్ రికార్డ్ స్టార్టింగ్ అంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ గురించి 3 పాయింట్స్ రాయొచ్చు. నెక్స్ట్ వచ్చి లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్లో మంచిగా మాట్లాడగలరో రాయగలరో అంటే ఆ లాంగ్వేజ్ పేరు రాస్తారు. వర్క్ అండర్ ద బెస్ట్ ఇల్లుస్ట్రేట్ క్యాపబిలిటీ టు హ్యాండిల్ ద టాస్క్స్ అసైన్డ్. సో ఫ్రెండ్స్, మీకు మంచి వర్క్ చేయగలనంటే ఇవన్నీ ఫిల్ చేసి మొత్తం రాయాలి. నేమ్ ఆఫ్ అసైన్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్, మీ యొక్క ప్రాజెక్ట్ అంటే మీరు ముందు ఏదైనా ఫర్దర్గా ఏమైనా చేసుంటే ముందులో జాబ్స్, దాని గురించి రాయాలన్నమాట. సో ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేషను, సిగ్నేచర్, మీ సిగ్నేచరు, డేటు, అలాగే అప్లికేషన్ అటాచ్మెంట్. ఈ అప్లికేషన్తో పాటు ఏమి అటాచ్ చేయాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, నేటివిటీ, ఆధార్ కార్డు. సో ఇవన్నీ కలిపి ఇది మన కలెక్టర్ ఆఫీస్లో ఇస్తే, సో ఇదైతే మంచి జాబ్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంటి దగ్గర ఉండే సొంత జిల్లాలో చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ప్రత్యేకంగా ఉమెన్స్కి అనమాట. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నోటిఫికేషన్ 2 అంటే ఇది మనది చెప్పాం కదా ముందు ఆయన్ని, ఆ విధంగా నోటిఫికేషన్ 1, నోటిఫికేషన్ PDF 1, PDF 2 అనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.